100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళును కత్తిరిస్తాం, వేలును కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలని, బంధాన్ని కాదు. తీరని కోరికలు, మారని జీవితాలు ఒక మధ్యతరగతి మనిషి జీవితం. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకుంటారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ అనేది ఉండదు. కోపం, అలగటం, గొడవ ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి ఇది అర్థం కాదు. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ 3 ఉన్నవారు ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు, అధిక సంపన్నులు. నేనే అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం అంత పాతాళానికి దిగజారుస్తుంది. చిన్న పని కదా అని నిర్లక్ష్యం చేయకండి. విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకండి. మొలకెత్తడం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలను పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటారు. ఒక మంచి వ్యక్తిని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నష్టం నీకే, తనకి ఏమాత్రం కాదు. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. రోజులు మారాయి. ఒకరి కష్టం ఒకరు చెప్పుకుని సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. సంపాదనకు మించి ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి నవ్వుల పాలు చేస్తే రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మరణించాక మనల్ని ఎవరు చూడడానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచండి. దుఃఖం ఎండలాంటిది, టైం అవ్వగానే టంచునుగా పలకరించేస్తుంది. సంతోషం మబ్బు లాంటిది, ఒక్కసారి కురిస్తే ఇంకొకసారి కురవకుండానే ఊరించి వెళ్ళిపోతుంది. అవసరానికి తమ దగ్గరకు వెళ్ళనంత వరకు చాలామంది డబ్బుదేముంది, మనస్సులు ముఖ్యం అంటూ చిలక పలుకులు పలుకుతారు. మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఆదుకోవలసి వస్తుందో అని మొహం చాటేస్తారు. ఇదే లోకం తీరు. తేనె తీయగా ఉంటుందని నీరులా దానిని త్రాగకూడదు, అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని కానీ బలహీనతలను కానీ ఎప్పుడూ చెప్పకు, అది కూడా మంచిది కాదు. ఆడవాళ్ళు వయస్సు, మగవారి సంపాదన అడగకూడదు అంటుంటారు కదా. ఎందుకో తెలుసా? ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు, మగవాడు తన కోసం ఎప్పుడూ సంపాదించడు. ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియకపోవచ్చు, కానీ విడిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మన జీవితంలో మనం ఏమి పోగొట్టుకున్నామో అని. ఇతరుల వల్ల నువ్వు ఎంత బాధపడినా నీ వల్ల ఇతరులు బాధపడకుండా చూసుకో. అదే నీ వ్యక్తిత్వ వికాసానికి తార్కాణమని తెలుసుకో. నచ్చిన వారితో ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ అదృష్టం కొంతమందికి మాత్రమే ఉంటుంది. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యులు వలె ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. మంచి వెనుక ఎవరూ వెళ్ళరు, చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, పాలు అమ్ముకునేవాడే
కొనేవాళ్ళు ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం నీ దగ్గరుంటే చాలు, దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సమస్యను సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకునేవారు సహనంతో ఎదురు చూస్తారు. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతురిని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్టే. మంచివారి దగ్గరికి సంపద నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డవారి దగ్గరకు సంపద తొందరగా చేరినా వెంటనే ఖర్చు అయిపోతుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువను ఇచ్చే బంధాలను ఎప్పటికీ వదులుకోవద్దు. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావాల్సింది మనమే సంపాదించుకోవాలి. ఫ్రీగా రావాలని ఆశపడకూడదు. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. ఆశలు అదుపులో ఉంటే రాత్రి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టుపానుపు కూడా గుచ్చుకుంటుంది.